హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమ్మోర్టల్ మాస్టర్ అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోని విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, సమస్త గురుమండలికి, అలాగే చూస్తున్న వాళ్ళు, చూడబోయే వాళ్ళకి, అందరికీ, దివ్యాత్మలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్కి, మేడంకి మరి సాధారణంగా వెల్కమ్ చేసేద్దాం. లక్ష్మి మేడంకి ఇంగ్లీషు ఆ జ్ఞానాన్ని, రామ్తా విజ్ఞానాన్ని ఇంగ్లీష్కి మనకు షేర్ చేస్తున్నారు మేడము. ఇంగ్లీష్ టు తెలుగు అనువాదం ఇది. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆ పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ధ్యానం నేర్పించిన గురువులు వంశీకిరణ్ మాస్టర్ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం నేను అందులోనే ఉన్నాను. మేడం ద క్రియేటర్ స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వింటున్న ప్రతి ఒక్క మాస్టర్కి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. సమస్త విశ్వంలోని ప్రాణకోటికి, అన్నిటికీ, అందులో నేనున్నాను, మనమున్నాము, అందరం ఉన్నాము. క్షమాపణలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు రామ్తా మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వీక్షించండి, ఆస్వాదించండి, ధన్యులను చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వ్యక్తీకరించబడింది. స్వయం చలనము, స్వయం వ్యక్తీకరణ సామర్థ్యాలు ఉన్న జీవరాశుల సృష్టి జరిగింది. మీలో కొందరు కలిసి ఓ పుష్పాన్ని సృష్టించారు. ఆ పుష్పాలకు రంగుల్ని పరిచయం చేశారు. మేడం ఇది అయిపోయింది కదా? అయిపోయింది మేడం. ఇది నెక్స్ట్ అన్నమాట. నెక్స్ట్ చాప్టర్ ఇది తీసుకోవాల్సింది. నాకు వచ్చి పేజ్ నెంబరు 188 ఉంది. ఇది అయిపోయింది. అయితే నేను ఇక్కడ హోల్డ్ చేసి పెట్టున్నాను, మరి అందుకని తీసుకున్నా. మేడం అలాగే కంటిన్యూ చేయండి, ఏమవుతుంది, ఏం కాదు కదా. అదేలేండి, కంటిన్యూ చేయండి, ఏం కాదు. చాలా బాగుందమ్మా అదైతే. అదే సృష్టించారు. ఆ పుష్పాలకు రంగుల్ని పరిచయం చేశారు. పరిమళాన్ని దానికి కలిపారు. ఆ తరువాత పుష్పానికి అన్ని లక్షణాలను, రంగులను, అలంకరణలను పూర్తి చేశారు. ఆ పదార్థ విశేషాలన్నిటినీ సృష్టించడానికి మీరు ఏ శ్రమ పడలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాంతి జీవులుగా ఉన్న మీకు శ్రమించే భౌతిక శరీరాలు లేవు కనుక, అయిపోయింది. ఓకే, కనుక ఏ రూపాన్ని మీరు కోరుకుంటున్నారో ఆ రూపాలుగానే మీరు ఏ రూపాన్ని మీరు కోరుకుంటే ఆ రూపాలుగానే మీరు తక్షణం తయారవ్వచ్చు. పదార్థానికి ఓ అస్తిత్వాన్ని, ఓ వ్యక్తిత్వాన్ని, ఓ వివేకాన్ని, ఓ రూపాన్ని పరికల్పిస్తూ మీ సృష్టి సర్వస్వంలో మీరే స్థితులై భాగస్వాములు అయ్యారు. మీ సృష్టిలో జరిగిన ప్రతి కల్పన ఓ సజీవాకృతిని, ఓ వివేకాన్ని మీ నుంచి పుణికి పుచ్చుకున్న తర్వాత ఆ సృష్టి నుంచి మీరు తప్పుకున్నారు. మరింత మెరుగైన కల్పనకు సజీవాకృతులను నిర్మించే నిమిత్తం ప్రాణం అనబడుతున్న సృష్టికర్త శ్వాసే పదార్థ స్వరూపాలతో నిక్షిప్తం కాకుండా ఉండే ఈ ఈలతలం మీద ఇంత శోభ, ఇంత ఔన్నత్యము, ఒక్క సెకండ్ మాస్టర్, ఇంత ఔన్నత్యము ఉండేవి కావు. మీ సృష్టిలోని మీ శ్వాసను, వివేకాన్ని
జన్యు పరిమాణాన్ని జీవస్ఫూర్తిని నిక్షిప్తం చేస్తుంది స్వయంగా మీరే. ఉనికికి ఓ పరమార్థాన్ని, జీవితానికి ఓ మార్గాన్ని నిర్దేశించే స్వీయ స్ఫూర్తి వల్లే జీవకణాల్లోని జన్యు పరిమాణాన్ని పరస్పరం పంచుకుంటూ పరిమాణ క్రమంలో ఎదిగే కొత్త జీవరాశుల ఆవిర్భావం సుసాధ్యం కాగలిగింది. కొత్తగా రూపుదిద్దుకుంటూ జన్మిస్తున్న జీవరాశుల్లో కూడా ఆ జీవ ప్రజ్ఞ, జీవస్ఫూర్తి ప్రాణాధారమై దివ్య శ్వాస సృష్టికర్తలైన మీ సృజనాత్మక జీవేచ్ఛే మూలం సంకల్పంలోంచే ఉద్భవించి ప్రకటితం కాగలిగాయి. సర్వ జీవరాశుల్లో వ్యక్తీకరించబడుతున్న ఈ జీవస్ఫూర్తికి మీ దివ్య సంకల్పాలే మూలం. సర్వస్వానికి సృష్టికర్తలు స్వయంగా మీరే, దైవాలు మీరే. అత్యంత స్పష్టంగా, అత్యంత విపులంగా, పరిపూర్ణంగా ఓ ఆహార క్రమపు సృష్టి రచన భూతలంలో పూర్తి అయ్యేంత వరకు తమ సృష్టిలోని పదార్థాలను స్వయంగా అనుభవిస్తూ తమ సృజనాత్మక వ్యక్తీకరణలను తమ సృష్టిలోని పదార్థాల్లోంచి కాకుండా స్వయంగా తమంతట తామే కొనసాగించడానికి ఉపయుక్తమైన ఓ వాహనాన్ని, ఓ ఉపకరణాన్ని, ఓ భౌతిక శరీరాన్ని తమ కోసమే స్వయంగా సృష్టించుకోవాలనే నిర్ణయాన్ని దేవుళ్ళు తీసుకోలేదు. ఆ మహాదశయం కోసమే మానవుడిని దేవుళ్ళు సృష్టించారు. ఇక ఆలోచన విషయానికి వద్దాం. ఆలోచన అన్నది అన్నిటిలోంచి చొచ్చుకుపోయే ఓ అనంత వేగ తరంగం. భౌతిక పదార్థంలోంచి సునాయాసంగా పయనించగల అత్యంత మహాసూక్ష్మ ప్రకంపనం కనుక కాంతి దేహ స్వరూపదారులుగా ఉంటున్న ఆలోచన మూర్ఖులైన దేవుళ్ళు ఓ పువ్వుగా తయారవుతున్న వాటిని పరిమళాలను ఆగ్రహించలేరు. ఓ వాయువు పవనాలలాగా వాళ్ళు వీస్తూ ఉంటున్నారు కనుక వృక్షాల మధ్యలోంచే చరించగలుగుతున్న వాటి స్ఫురణను అనుభవించలేరు. వాటిని ఒడిసి పట్టుకోలేరు. అంటే శరీరాలు ఉంటేనే కదా చేస్తాం, శరీరాలు లేకపోతే ఏం చేయలేం కదా. మరి దేవుళ్ళు అంటే ఈ దేహం లేకపోతే ఏం చేయలేరు కదా, అది చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఓకే మేడం, ఓకే కొంచెమే చదివి ఇప్పటికి నేను చెప్తాను. అదే మేడం 2 paras మాత్రం అయినాయి. ఓకే అంతే. It was not until a food chain had been clearly established here that the gods decided to create a vehicle of matter through which they could experience their creations and continue to express their creativity, but as themselves rather than through their creations. And for that they created the embodiment called man. Now thought is generating frequency, an essence that passes through matter. Thus the gods, who were thought in the form of light, could become the flower, yet never smell it, never know its essence. They were like the breeze that would blow through the trees, yet could never feel or embrace the tree. They would pass through stone, yet they could not feel it, because thought is not affected by the matter that the stone is, for it lacks the sensitivity to feel the essence of a lower vibration. Over to you, madam. రాత్రిలోకి ప్రవేశించి బయటికి వస్తున్న దాని కాఠిన్యాన్ని గుర్తించలేరు. తనకన్నా తక్కువ ప్రకంపనల స్థాయి సాంద్రతను, మహాసూక్ష్మ
ప్రకంపన విస్తృతం అయిన ఆలోచన గుర్తించగలగడం అసాధ్యం కనుక ఓ పువ్వును వాసన చూడటానికి, పట్టుకోవడానికి, అలంకరించుకోవడానికి, దానికి శోభను, సౌందర్యాన్ని గుర్తించడానికి ఆ పువ్వు ఏ ప్రకంపన వేగంతో కంపిస్తూ ప్రకటితమవుతూ ఉందో అదే ప్రకంపన వేగంతో దాదాపుగా ప్రకంపించే పదార్థంతో నిర్మించబడి ఉన్న ఓ భౌతిక శరీరాన్ని ఆ దేవుళ్ళు విధిగా సృష్టించక తప్పదు. మానవుడి సృష్టి ఈ విధంగానే జరిగింది. భౌతిక తలంలో సర్వస్వపు సృష్టి జరిగిన తరువాత ఆ సృష్టిని అనుభవిస్తూ తమ సృజనాత్మక అభివ్యక్తీకరణానికి ఉపయుక్తమైన భౌతిక మానవ శరీరాకృతుల్ని ఆలోచన విస్తృత రూపులు కాంతి జీవులు అయిన దేవుళ్ళు తమ సాంద్రతను పదార్థపు స్థాయి దాకా సంక్షిప్తీకరించుకుని తమ కోసమే స్వయంగా సృష్టించుకున్నారు. ఆలోచన అన్నది అతి తక్కువ స్థాయి స్థూల పదార్థ రూపాన్ని ధరించింది. ఓ మహదాశయపు ఆలోచనలోంచి దైవపు వాహనంగా మారినప్పుడు మానవుడు సృష్టింపబడడు. దేవుడికి ఓ పూర్ణ శరీరాన్ని భౌతిక మానవ శరీరం తనలో నిలిపి ఉంచుకోగలుగుతుంది. ఆ శరీరంతో దేవుళ్ళు భూలోకవాసులు కాగలుగుతున్నారు, పువ్వుల్ని చూడగలుగుతున్నారు, పట్టుకోగలుగుతున్నారు, వాటి పరిమళాల్ని ఆగ్రహించగలుగుతున్నారు. ఆ అనుభూతులను తమ ఆత్మలో శాశ్వతంగా నిలిపి ఉంచుకోగలుగుతున్నారు. తమ భావ సంపదను పెంచుకోగలుగుతున్నారు. ఓ వృక్షాన్ని దర్శించి ఆ రూపాన్ని ధ్యానించగలుగుతున్నారు. ఆప్యాయంగా ఆ వృక్షాలను మొక్కలను దర్శించగలుగుతున్నారు. వాటి శోభను గుర్తించగలుగుతున్నారు. ఒక్కొక్కరిని చూసుకోగలుగుతూ స్పృశించుకోగలుగుతూ కౌగిలించుకోగలుగుతూ పరస్పరం సంభాషించుకోగలుగుతున్నారు. తమను తాము పెంచి పోషించుకోగలుగుతున్నారు. అందరినీ గమనిస్తూ చాపల్యాలలో చిక్కుకోగలుగుతున్నారు. దేవుళ్ళు మానవ రూపాల్లో అద్భుత సహజాకృతులను చేయగలుగుతున్నారు. పదార్థంతో ఆడుకుంటూ తమ అనుభూతులను పెంచుకోగలుగుతున్నారు. ఈ విధంగా పదార్థ సాంద్రత ఏ మాత్రం లేని కాంతి జీవులైన దేవుళ్ళు తమ ఆశయాలకు అనుగుణంగా ఉన్న ఓ భౌతిక కాయాన్ని సృష్టించారు. ఆ దేహవర్ణంలో ఉంటూ మరో తలం మీద ప్రవర్తించగలుగుతున్నారు. సాంద్రీకృత ఆలోచన పరివర్తిత భౌతిక తలంలో జీవించగలుగుతున్నారు. దివ్య మానసమే తమ నిజ ప్రజ్ఞతో మాంస నిర్మిత దేహ రూపంతో మానవుడు అయింది. దైవమే మానవుడు అయ్యాడు. మానవుడే దైవం అయ్యాడు. దైవమే మానవ స్వరూపంతో తనను తాను అభివ్యక్తీకరించుకుంటున్నాడు. దైవమే మానవ రూపంలో తన వ్యాపకత్వాన్ని శాశ్వతంగా కొనసాగిస్తుంది. ఎస్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. In order for the gods to smell the flower, to hold the flower, to wear the flower, in order for them to know its beauty and experience its vividness, they had to create a vehicle of matter that
vibrates at the same rate of speed that the flower is vibrating. Thus, the embodiment called man was created after all other things were created, so that the gods could feel and experience their creations, and express their creative ability through gross matter, or what is termed solidity in mass, thought taken to its lowest form. Man was created through a thought ideal to be a vehicle for the gods ride within. It was the perfect embodiment for a god, for it could hold the soul and be enveloped by the spirit of the god. Now through an embodiment, the gods could touch the flower and smell its essence and experience what that would be recorded ever in their souls as feelings, the treasure of their doings. Now indeed they could look upon a tree and contemplate it, savor its smell and touch its beauty. Now the gods could see and touch and embrace and speak to one another. Now they could nurture and observe and be completely volatile to one another. And now the gods as man had a whole new adventure in matter in which to play for the invisible essence called feelings. Thus the gods, light beings without the density of mass, created a density appropriate to their ideal. Appreciate their ideal. Wow. Through the mass of the embodiment, they could express it in at another reality. Thought manifested into the form called matter. In that they became God. Divine thought manifested into the intelligence of the cellular mass called mankind. Thus they became God, man, God. God expressing in the wonderment of human form, man expressing the God within him to continue his father's expansion into forever. Thank you, madam. Over to you. ఓకే మేడం, ఓకే. ఎన్నో ప్రయోగాల తర్వాతే తొలి మానవులు భూతల మీదకు వచ్చారు. సృష్టి మొదట్లో పురుషులు మాత్రమే ఉండేవారు. అప్పట్లో వాళ్లకు జననేంద్రియాలు కూడా బాహ్యంలో ఉండేవి కావు. చూడండి మాస్టర్స్, అర్థమవుతుందా మీకు? అంటే సృష్టి అలా జరిగింది. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మనమే దైవాలు, మనమే. ఎందుకంటే ఈ పువ్వుల్ని, మొక్కల్ని, ప్రతిదీ మనం టచ్ చేయాలన్నా ఏదైనా మనం వాటిని స్పర్శిస్తేనే కదా మనకు ఆ ఫీలింగ్, అనుభూతి కలుగుతుంది. అందుకని ఈ దేహం తీసుకొని వచ్చామన్నమాట భూమి మీదకి. ఆ కాంతి శరీరాలుగా ఉన్న మనము ఆ ఫ్రీక్వెన్సీని, ఆ యొక్క ఎనర్జీని, ఆ సాంద్రతని తగ్గించుకొని ఈ పదార్థ జగత్తులోకి పదార్థంగా తయారై వచ్చాం. ఇప్పుడు వాటిలో ముట్టుకోవాలంటే మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటే పట్టుకోగలం కదా. అందుకని మనం ఆ ఫ్రీక్వెన్సీకి చేరాం. అంతే తప్ప మనం ఏమి తెలియని వాళ్ళము, మనం ఎందుకు పనికిరాని వాళ్ళం కాము, వట్టి మనం శుద్ధలో ముద్దపప్పులు కావు. మనం సాక్షాత్తు మనము దైవాలము, మనమే కాంతి శరీరధారులము, మనం కాంతి స్వరూపులు, మన దివ్యులము. ఆ దివ్యులుగా ఉన్న మనము ఇవన్నీ అనుభూతుల కోసం వచ్చాము. ఇప్పుడు మనకేమి తెలియదని, మనకేం చేత కాదని, ఇంతే నా బతుకని ఇప్పుడు బాధపడితే నోరు కొట్టుకుంటున్నారు అందరు జనాలు. మనం ఇవన్నీ మనం ముట్టుకోగలుగుతున్నాం కదా. దేవుడు అన్నవాడు ముట్టుకోలేడు కదా. ముట్టుకోలేనప్పుడు మళ్ళీ ఆ ఫీలింగ్ ఎట్ట తెలుస్తుంది? అందుకని మనం ప్రతిదాన్ని ముట్టుకునేకి, పట్టుకునేకి, వాసన చూసేకి, ఇవన్నీ చేయడానికి వచ్చాం. అవన్నీ చేస్తున్నాం అంతే. చూడండి, ఉండేవి కావు. తమ శరీరం లోపలే జరిగే జీవకణాల పునరుత్పత్తితో సరిగ్గా తమ ప్రతిబింబాల వంటి మానవులనే అప్పటి మానవులు సృష్టించగలిగే వాళ్ళు.
పుడుతున్న మానవులందరినీ ఒకే రూపంగా అప్పుడు ఉండేది అతి సౌమ్యంగా అప్పటి మానవులు ఉండేవాళ్ళు. ఇప్పటి మానవులకు అప్పటి స్వరూపాలు ఎంతో వికారాన్ని పుట్టించవచ్చు. అంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకు చూస్తే ఎంతో వికారంగా అనిపిస్తుందంట. అప్పుడున్న వాళ్ళు పుట్టించవచ్చు. అంటే చూడండి, సృష్టి ఎలా ఆరంభమైంది, సృష్టి ఎలా జరిగింది, ఏవేవి ఎలా పుట్టాయి, అప్పటి నుంచి ఉన్నాయి చూడండి. అప్పటి నుంచి చెప్తున్నాడు చూడండి తండ్రి. కానీ అప్పటి దేవుళ్లకు ఆ స్వరూపాలు ఎంతో సుందరంగా రమణీయంగా కనిపించేవి. అంటే అప్పుడు వాళ్ళకి అవే, ఎందుకంటే ఒక కష్టం చేస్తేనే కదా మనకు. ఇప్పుడు మనకు వంట రానప్పుడు కింద మీద పడి మనం చెయ్యి కాల్చుకొని, ఒకరోజు ఉప్పు ఎక్కువైపోయి, ఒకరోజు కారం ఎక్కువైపోయి, ఒకరోజు పులుపు తక్కువ, ఇట్లా ఎన్నో చేసి కింద మీద పడి కొద్ది రోజులకు చేసినాక మనం దానిలో ఒక నైపుణ్యం వస్తుంది. మనం చాలా బాగా చేయగలుగుతాం. అప్పుడు మనం ఎంతో అద్భుతంగా ఎలా కావాలంటే అలా చేయగలిగే సామర్థ్యం మనకు రావాలంటే టైం పడుతుంది కదా. అలా అప్పట్లో అలా ఉండేవాళ్ళు అనమాట. అట్లా చేశారనమాట. అప్పుడు వాళ్ళకి ఎంతో గొప్పగా అనిపించేదంట. ఎందుకంటే అప్పుడప్పుడు కింద మీద పడి నేర్చుకున్నారు కదా వాళ్ళు ఎట్లా చేయాలి, తయారు చేయాలని. అందుకని అంత కష్టపడి చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు అదేదో వాళ్ళు గొప్పగా అనిపించేది అనమాట. ఇప్పుడు మనలాగా కాకుండా. ఇప్పుడు మనం ఏమంటాము, అమ్మ వాళ్ళ ముక్కు ఇట్టుంది, వాళ్ళ ఇంతలా ఉన్నారు, వాళ్ళు తెల్లంగా ఉన్నారు, పొట్టి, ఇన్ని చెప్తాం. అప్పుడు అవన్నీ లేదు, ఎంతో వికారంగా ఉండేవాళ్ళంట. చూడండి, కనిపించేవి. దురదృష్టవశాత్తు వేగంగా పరిగెత్తే సామర్థ్యం వాళ్లకు అప్పట్లో ఉండేది కాదు. అందువల్లే జంతువులకు ఆహారంగా వాళ్ళు బలి అయిపోయే జంతువులకి బలి అయిపోతూ ఉండేవారు. అంటే వాళ్ళు చాలా పరిగెత్తలేకపోయేవాళ్ళు అంట మనలాగా. అందుకని ఈ జంతువులు ఉంటాయి చూడండి, ఎలా ఇది కూడా చూస్తుంది చూడండి. ఇంక ఇప్పుడు ఎందుకు జంతువులు మానవులు ఇలా ఆహారంగా ఎందుకు తినేది, ఎంత ఇట్లా మారింది కూడా ఇంకా క్రమంగా మనకు అంతా దీనిలో చెప్తారు చూడండి. అందుకని ఇప్పుడు ఉంటాయి కదా పులులు, సింహాలు లాంటివి చాలా బాగా కొంచెం ఫాస్ట్గా పరిగెత్తే జంతువులు ఉంటాయి కదా. అవి ఏం చేసే ఆకలితోటి చిన్నగా నడుచుకొని పోతూ ఉంటే వాటికి ఏ విచక్షణ ఉండేది కాదు. అవి వచ్చి తినేసేవాళ్ళు, మనుషులు తినేసేటివి అనమాట అప్పట్లో. అందువల్ల దేవుళ్ళు అనేక ప్రయోగాలను ఎంతో కాలం పాటు కొనసాగించి అప్పటి మానవ శరీరాన్ని క్రమేపీ తీర్చిదిద్దారు. భూతలం మీద తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగల మనుషులుగా మలిచారు. మానవ శరీర నిర్మాణం పరిపూర్ణతను అందుకున్న వెంటనే దేవుళ్ళందరూ ఉత్సాహంతో ఆ శరీరాల్లోకి ప్రవేశించి చూడండి, అట్లా చేసి ఇలాగ ఒక మంచి పరిపూర్ణమైన మనిషి అందంగా ఇప్పుడు అన్ని సామర్థ్యాలు మనలాగా తయారు చేసినప్పుడు ఆ దేవుళ్ళందరూ ఎంతో సంతోషపడ్డారంట. ఎందుకంటే అంత కష్టపడి తయారు చేశారు కదా. సంతోషపడి ఉత్సాహంతో మేం పోతాం ఈ శరీరాల్లోకి వచ్చారు. అంటే కాంతి జీవులుగా ఉన్న వాళ్ళు ఈ శరీరాల్లోకి వచ్చి పడ్డారు. అది మేము అనుభవించాలి, మేము పోతాం ఆ శరీరంలోకి, మేము అనుభవించాలని చెప్పి వచ్చారనమాట. శరీరంలోకి ప్రవేశించి జీవిత అన్వేషణలో మహా అద్భుత సాహస కృత్యాలను చేయడానికి ఉద్యుక్తులయ్యారు. అంటే వాళ్ళు కొంచెం ఉత్సాహంగా వచ్చారు, ఉద్యుక్తులు అయ్యారు. ఎంతో ప్రతికూల పరిస్థితులను ఎదురైన వెంటనే తగిన మార్పులను తనువులో చేసుకొని ఎంతో ప్రమాదకరమైన వాతావరణంలో కూడా కాంతి జీవులు సహజీవనము చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా ఈ మానవ దేహం నిర్మాణం అద్భుత సాంకేతికతలో నిర్మితమైంది. ఆ దేవుళ్ళు తమ అధ్యయనంలో అనుభూతులుగా మిగుల్చుకున్న ఆలోచనల్ని ఆ శరీరంలోని అన్ని అణువుల్లోనూ జన్యు సమాచారంగా నిక్షిప్తం అయ్యి పునరుత్పత్తి తరువాత సరిగ్గా అలాంటి దేహాలే మళ్ళీ సృష్టించబడుతూ ఉండేవి.
ఆ విధంగా ఎంతో కాలం గడిచిన తరువాత గర్భాశయము స్త్రీ శరీరాల సృష్టి జరిగింది. చూడండి, మనం ఇప్పుడు మన గురించి మనం చూడండి, మనం తెలుసుకోవాలి మాస్టర్స్. చూడండి, స్త్రీ శరీరాలు సృష్టి జరిగింది. ఎంతో వితరణతో పంచుకోబడిన జన్యు సమాచార జ్ఞానం వల్లే ప్రద్విక్తం మీద స్త్రీ స్వరూపం సృష్టించబడింది. నిర్దిష్ట రూపాలు పురుషులకు స్త్రీలకు ఏర్పడ్డాయి. ఏ పురుషుడు అప్పటి వరకు తనను సాధించి ఉన్న జ్ఞానాన్ని తన శుక్ల కణంలోను ఓ స్త్రీ తన శోణిత కణంలోను నిక్షిప్తం చేసి ఉంచుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు. అంటే ఇవన్నీ అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని, శక్తిని, అంటే జన్యు కణాల్లో మన డిఎన్ఏ, మన జన్యు ఉంటాయి కదా, దాంట్లో ఉన్నవన్నీ అలా అసలు దీంట్లో దాచుకున్నారంట. చూడండి మాస్టర్స్, ఎంత అద్భుతమో చూడండి. నిక్షిప్తం చేసి ఉంచుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు. సంభోగ క్రియలో శుక్ల కోణితాల కలయిక మరింత మెరుగైన సంతానోత్పత్తి సంభవాలకు దారి తీసింది. తల్లిదండ్రుల కన్నా మెరుగైన సంతానమే సంభవిస్తూ ఉన్న మరింత మెరుగైన కాంతి దేహాలు మాత్రం ఆ సంతానంలో ఏర్పడాలని పరిస్థితి ఈ పద్ధతిలో కొనసాగింది. అప్పటి నుంచి పరిస్థితులకు అనుగుణంగా కొనసాగిన మానవ పరిమాణ ప్రక్రియ 180 లక్షల సంవత్సరాల మించి సాగిన తరువాతే ఇప్పుడున్న ఈ శరీరాల వంటి స్త్రీ పురుషులు స్వరూపాల నిర్మాణం పరిణితిని అందుకున్నది. చూడండి, అన్ని లక్షల సంవత్సరాలు, 180 లక్షల సంవత్సరాలు నూతన యవ్వనమే మీ శరీరాలకు ఇప్పుడుంది. వింటున్నారుగా. మనిషి నిలబడినప్పటి నుంచి వేగ పరీక్షలకు తట్టుకొని నుంచున్నప్పటి నుంచి కేవలం 150 లక్షల సంవత్సరాలు మాత్రమే కదా. మేడం, ఓకే మేడం, ఎంత బాగుందో చూడండి, అద్భుతం. అసలు మ్యూట్ లో పెట్టి అవును నిజమే, చాలా బాగుంది. అంటే మన సృష్టి ఎలా జరిగింది, ఇప్పుడున్న మన రూపాల్లో మన జన్యు, మన మనుషులు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఇప్పుడు ఉన్న దీన్ని చేయడానికి అప్పుడు ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి ఇలా తయారు చేసి మన శుక్ల కణాల్లో నిక్షిప్తం చేసంట ఈ జ్ఞానం. మనం ఉన్నాము, మన యోనిలో పురుషులు ఉన్నారు, వాళ్ళ శుక్ల కణాలు, వాళ్ళ వీర్యంలో అలాగా అజ్ఞానాన్ని దాచి ఉంచారంట. చూడండి ఎంత చూడండి, అలాగ తయారు చేసి ఎన్నో ప్రయోగాలు చేస్తే కానీ వచ్చిన శరీరాలు కావు ఇవి. మనం ఇప్పుడు నీచము, దరిద్రము ఇవి ఎన్నో అనుకుంటుంటాం, నిందించుకుంటుంటాం, మనం తెలియకుండా తిట్టుకుంటుంటాం. అంత మహా అద్భుతమైన, ఎంత కష్టపడితే కానీ మనం ఇలా రాలేదు. చూడండి, ఓకే మేడం, ఇది గుర్తు. The first men came forth only after much experimentation by a group of the gods. At first only males were created, and they were not even created with lions. The lions were inside of them so that they could reproduce themselves through the clone. Thus all man embodiments look like కొన్ని లెటర్స్ ఎట్లున్నాయంటే తెలుగు లాగే ఉన్నాయి,
కానీ దానికి సరిగా అసలు అర్థం కానట్టు ఉన్నాయి కొన్ని కొన్ని. ఓకే, కొన్ని పదాలు మాకు ఇంగ్లీష్ లో పదాలు కూడా కొన్ని తెలుగులోకి అనువదించేటంత కూడా లేవు మేడం, వేరే డిఫరెంట్ ఉన్నాయి అక్కడ వర్డ్స్. అదే అట్లే ఉన్నాయి, ఇక్కడ అట్లే ఉన్నాయి. And they were rather humble creators who would be considered were grotesque to you today, but the gods in those times, they were very beautiful. Unfortunately, they were not very swift on their feet, thus they were continuously made a meal of by the animals about. So the gods tried and tested and modified them for a long time until they were worthy of complete procession. Once it had been perfected, many of the gods in great jubilation took procession of embodiments for a new adventure in the exploration of life. The embodiment the gods inhabited were designed structure would enable the light beings through continuously upon the embodiment, so they could live and coexist in a very dangerous environment. The body was designed so that the memory of every thought the god embraced into emotion would be patterned in every cell and thus carried through the process of cloning. When the womb of man or woman was created much later as a more perfected form of man, it uncuness and further refinement of the embodiment through the sharing of genes. The man would carry in his seed the patterns of understanding gained to that point. The woman would carry in her egg. Through the act of copulation of genetic patterns of the two would come together to create an even greater entity based on the learning and realizations of its parents. And they were creating only a better body through this process, not a better spirit. As understanding of the gods living as man began to grow as their survival necessitated it. The body was continuously perfected from its prime or what you call an evolved process which has continued forever 10 and 1 million years in your counting. It has taken that long for you become what you are this moment. Your body is young. Man in the uprightness of his tested mobility is only 10 and 1 million years old. Madam, recording ఆపాలి ఇంకా. గడిచాయి కానీ కాంతి దేహదారులుగా మీరు ఎప్పుడూ ఉన్నారు కదా. ధ్యాన వశిష్టమైన ఆలోచన ప్రారంభమైన తొలి క్షణాన్ని మీరు కాలాన్ని గణించే పద్ధతిలో ఎవరు మాత్రం లెక్కగట్టి గుర్తించుకోగలుగుతారు? అసాధ్యం. గణితం అతి నిజానికి కాలం అన్నదే లేదు కనుక అది ప్రాచీనులే మీరు మీ పద్ధతిలోనే చెప్పుకుంటే అనేక కోట్ల సంవత్సరాలకు ముందే ఆలోచనను విద్యుత్ అయస్కాంత క్షేత్ర సాంద్రత పరిధుల వరకు మీరు తగ్గించగలిగారు. ఆ అయస్కాంత క్షేత్రం సాంద్రతను మరింత అనూహ్యంగా తగ్గించి పదార్థపు సాంద్రతను తీసుకొచ్చే సాహస కృత్యానికి మరెన్నో కోట్ల సంవత్సరాల కాలం మీకు పట్టింది. కనుక లెక్కలేనన్ని సంవత్సరాల
లెక్కలేని సంవత్సరాల వ్యవధి తరువాతే ఆలోచన ప్రాణాన్ని పోసుకుని భౌతిక సాంద్ర మానవ స్వరూపాన్ని సంతరించుకుంది. ఈ జగత్తలాన్ని అంతా మీరే సృష్టించారు కనుక మీరే ఉండి ఉండకపోతే దీనికి ఏ వాస్తవ స్వరూపము ఉండి ఉండేది కాదు. జంతువులు అంటే మీకు ఎంతో ప్రేమ ఉంది. మీ దివ్య శ్వాసే ఆ జంతువుల్లో ప్రాణంగా ఉంటుంది. చూడండి, ఇది చూసారా మాస్టర్స్, ఇది అర్థం అవ్వాలి కదా. అంటే మన దివ్య శ్వాస జంతువులో, ఎందుకు మీకు ఎంత ప్రేమ అంటే జంతువులో మన శ్వాసే ఉందంట పాపం, ఉంది. వాటి సృష్టికర్తలు స్వయంగా మీరే. ఎంతో అపురూపంగా పువ్వులను మీరు ప్రేమిస్తూ ఉంటారు. మీ దివ్య సౌందర్యమే ఆ పువ్వులో నిండి ఉంటుంది. జీవిత సర్వస్వంలోనూ ఈ సౌందర్యమే ఉంది. ఈ జగత్తుకి కారణం మీరే. ఎవరు మీరు? అతి మహిమాన్వితమైన దేవుళ్ళే మీరు. మహాకాంతి దేహదారులే మీరు. జీవ సర్వ సృష్టికర్తలే మీరు. అనంత సృష్టి విస్తృత పరివ్యాప్తమైన ఆలోచనే మీరు. సృజనాత్మక పదార్థ స్వరూపంలో బహు సంక్షిప్తకరించబడి ఉన్న ఆలోచనే మీరు. మానవ స్వరూపాలను ధరించి ఉన్న అనంతులే మీరు. ఆలోచనను అనంతంగా శాశ్వతంగా మానవ స్వరూపంతో కొనసాగించడానికి ఉద్యమించిన మహాదైవమే మీరు. మాస్టర్, మీరు బోధిస్తున్న విషయాలు అన్నింటినీ నేర్చుకోవాలో నేర్చుకోకూడదో అనే విషయాన్ని గురించిన ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితిలో నేను ఇప్పుడు ఉన్నాను. మీ మాటలు వింటూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. అయినా మీరు చెబుతున్నది సత్యమేమో అన్న ఆశయం కూడా నాలో కలుగుతూ ఉంది. నా ఆశయం నిష్కృతి చేయగల ఏ రుజువులు అయినా చూపించగలరా తండ్రి మరి అంటున్నారు. చూడండి, అట్లా అడుగుతుంటే తండ్రి ఏం చెప్తున్నాడో చూడండి. నేను ఏ రుజువును మీకు చూపించలేను. సత్యం అంటే ఏమిటనుకుంటున్నారో మీరు చెప్పండి, విందాం అని అడుగుతున్నాడు తండ్రి. సత్యం అంటేనా మీ సంగతే గమనించండి, అంటే సత్యం ఏమిటో మీ సంగతే గమనించండి. సృష్టి ఎలా ప్రారంభమైందో వర్ణించి చెప్తున్నాను. మీ మాటల క్యాసెట్ను నేను ఈ మధ్య విన్నాను. వినడానికి ఎంతో బాగానే ఉంది. ఎంతో విపులంగానే మీరు సృష్టిని వర్ణించి చెప్పారు. మరి కొందరి వర్ణనల కన్నా పేజ్ మారుతుంది మేడం, ఇప్పుడు చాప్టర్ పేజ్ మారుతుంది. ఎంతో బాగుంది మీ వర్ణన. మీరు వర్ణించిన విధంగానే సృష్టి జరిగి ఉంటుందని నమ్మాలని నాకు కూడా అనిపిస్తుంది. అయినా ఎందుకో నాకు నమ్మకం కలగడం లేదు అని అంటున్నాడు అనమాట స్టూడెంట్. మరి సృష్టి ఎలా జరిగిందంటారు అని అడుగుతున్నాడు తండ్రి. ఏమో, నాకేం తెలియదు. సరిగ్గా సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం అంతా. సృష్టి ఎలా జరిగిందో వివరించే ఎన్నో సిద్ధాంతాలను మీరు వినే ఉంటారు కదా, వాటిలో ఏది మీకు నచ్చడం లేదా అని అడుగుతున్నాడు తండ్రి. ఇద్దరువో ముగ్గురువో మాటలు మాత్రమే నేను విన్నాను. అన్నింటికన్నా మీ వర్ణనే బాగుంది. మరి తండ్రి చెప్తున్నాడు, ఎలా, ఎంతో విపులంగా, అది ఎందుకు ఉందంటారు? అంత విపులమైన జ్ఞానం ఆ మాట్లాడుతున్న వాడి ఎలా కలిగి ఉంటుందనుకుంటున్నారు అని అడుగుతున్నాడు తండ్రి. మరి స్టూడెంటు అనుభవం వల్ల అది సమాధానం. నా అనుభవం ప్రకారం సృష్టి సరిగ్గా అలాగే జరిగింది. మరే పద్ధతిలోనూ ఈ సృష్టి జరగలేదు. నాకున్న జ్ఞానాన్ని నేను వర్ణిస్తున్నాను.
మరి నాకు సందేహం ఎందుకు కలుగుతుందో అది కూడా మీరు తెలిసే ఉంటుంది కదా, అంటే నాకు ఎందుకు సందేహం వస్తుంది అది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా అని అడుగుతున్నాడు. మేడం ఓవర్ టు యూ మేడం. అంటే ఇక్కడ తండ్రికి స్టూడెంట్కి కాన్వర్జేషన్ స్టార్ట్ అయిందనమాట. Okay, thank you, madam. But you, the light beings, have always been, because how does one meaning of contemplative thought based on time when there was not anything called time? So you are ancient, and for billions of years, as you term and measure time, you created in electrum, then lowering electrum into gross matter became a new and different adventure. Thus, through billions of years of design and exploration, man became a living, breathing creator of coagulated thought and dense matter. All of this plane you created. That is why reality would not be here if it were not for the lot of you. The animals are beloved, for they have been given the breath of life through you, their creators. The flowers are beloved, for they have the patterns of your beauty in them. All life does, and it is all because of you. Who are you? You are the great gods of light, the great creators of life. You are the grand infinity thought magnified and lowered into creative matter. You are God, the forever thought, experiencing the form called humanity. You are God manifested as man to continue the expansion of thought into forever. Asking student asking Ramta Master, I find myself in a position of having to decide whether or not I am going to pursue the learning of all the things you are teaching. All that you say pleases me, but I am held back by an element of doubt as to whether all the things you teach are true. Is there anything you can tell me or do for me which that what you say is true? Ramta Master: no, but I will ask you this. Tell me what is not true. Student: what is not true? Truth. Well, for example, I recently heard a tape recording of an audience in which you gave a very beautiful description of how creation began. It was very pleasing and very detailed, especially in comparison to other versions I have heard. I would like to believe that the way you spoke, it was exactly the way it happened, but I cannot be sure that what you said is true. Ramta Master: then how did it happen? Student: I don't have any explanation. I am just searching for a better understanding. Ramta Master: you have heard many explanations of how creation occurred. Which do you choose? Student: I have really only heard 2 or 3, but yours pleases me the most. Ramta Master: why? Student: well, it is more detailed. Ramta Master: how could it be so detailed? How does one have knowledge of things they speak? Student: experience. Ramta Master: indeed, that was my experience of how it was and how it is. That is how I remember it. Student: but can you understand my doubts? But can you understand my doubts? Over to you, madam. ఎస్ మేడం. మరి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు,
బాగా తెలుసు. జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఒప్పుకోకుండా ఉండడమే కారణం. మరో మాట కూడా చెబుతాను వినండి. నా క్యాసెట్ను మళ్ళీ మరోమారు జాగ్రత్తగా వినండి. ఏ ఇతర సిద్ధాంతాలు సృష్టి క్రమాన్ని ఇంత స్పష్టంగా వివరించి చెప్పలేకపోతున్నాయన్న విషయం మీకు అర్థమవుతూనే ఉంది కదా. నా మాటల్లో ఆనందోచితమైన ఏ మాట లేదన్న విషయము ఖచ్చితమైన సంభవంపు వివరణమే నా మాటలో ఉందన్న విషయము కూడా మీకు అర్థమయ్యే తీరుతుంది. సత్యం అదే. ఏ చోటిచ్చి మిమ్మల్ని నమ్మించడం మాత్రం నా వల్ల కుదిరే పని కాదు. మిమ్మల్ని నమ్మించే ప్రయత్నాన్ని నేను ఎప్పుడూ చెయ్యను. ఓ నమ్మకం మీలోనే సహజంగా ఏర్పడాలి కనుక పోనీయండి. విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చునా? తండ్రి: అడగండి. దైవం మానవ దేహాల ద్వారా మరింతగా ఎదుగుతూ విస్తరిస్తుండడానికి మీరు అంటున్నారు. ఆ మాటకు అర్థం దివ్య మానసం మన సృజనాత్మకత ద్వారా మరింతగా విస్తృతం అవుతున్నది అనేనా అడుగుతున్నాడనమాట. మరి తండ్రి చెప్తున్నాడు, అవును. ఎందుకంటే మీ ఆవిర్భావానికి ముందు ఏ తండ్రి అయినా ఆ దైవం అనంత శూన్యంగా ఏ రూపము లేకుండానే ఉన్నాడు కనుక, మహా సృజనాత్మకమైన స్థలావరణ ఏ కాంతి లేకుండానే ఉన్నారు కనుక, తనను తాను ధ్యానించి ఉండకపోయినట్లయితే ఆ దైవం అనంత శూన్యుడిగా ఏ రూపము ఉండకుండా కాంతి ఏ మాత్రము లేని అనంత విస్తృతంగానే ఉండిపోయి ఉండేవాడు కనుక, ధ్యానంలో స్థితుడు అయ్యాడు కనుకనే ఆలోచన మాత్రమే అయి ఉన్న ఆ దైవం విస్తరించి కాంతి స్వరూపాన్ని పొందగలిగాడు. ఆలోచనకు తొలి పరిణామం ఆ కాంతే. కాంతిలో నుంచే మనమందరం జన్మించాం. ఎందుకోసం? ఆ జన్మలు ఆ దైవము శాశ్వతులుడిగా కొనసాగుతూ ఉండడానికే. శాశ్వతంగా కొనసాగడం ఎలా? అది ఎలా? ఆ ధ్యాన మార్గంలోనే మనందరి కాంతి దేహాలు సృష్టించబడ్డాయి. ఆత్మ ఆశయాల అవతరణ జరిగిన ఆ అద్భుత క్షణం నుంచే మనం అందరం మన విస్తరణలను కొనసాగించాం. దైవ భావ జారిలోని ఆలోచనలను ఆప్యాయంగా పొదివి పట్టుకొని మనం అనుభూతుల రూపంలో మన అంతరాత్మలో ప్రతిష్ఠించుకున్నాం. మనం కూడా ఆ అనుభూతి స్వరూపాన్ని ధ్యానించి సృజనాత్మకతతో ఆలోచనను విస్తరించాం. జగత్ సృష్టి ఇందువల్లే సంభవించింది. పువ్వులు విత్తనాలై మళ్ళీ పుష్పించాయి. జంతువులు భూమి మీద సంచరించాయి. మీ తండ్రి ఆ ఆలోచన స్వయంగా ఇంకా సంభవం కాని అనుభూతే ఓ అనుభూతిగా మీ అంతరాత్మలో నిక్షిప్తం అయ్యేంత వరకు ఆలోచనకు ఏ ఉనికి, ఏ గుర్తింపు ఉండదు. ఆప్యాయంగా స్వీకరించండి. అంతరాత్మలో ఓ అనుభూతిగా నిలిపి ఉంచుకున్నప్పుడే ఆలోచన వాస్తవ రూపాన్ని దాలుస్తుంది. అప్పుడే దానికి ఓ నిర్దిష్ట రూపం, ఓ నిర్మాణ వైచిత్ర్యం, ఓ ఉనికి ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. గోచరమవుతున్న ఈ సర్వస్వాన్ని సృష్టించింది ఎవరనుకుంటున్నారు? దాన్ని సృష్టించింది దేవుడు కాదు, మీరే. దేవుళ్ళైన మీరే ఈ సర్వస్వాన్ని సృష్టించారు. ఆలోచనను పదార్థంగా పరివర్తించింది స్వయంగా మీరే. ఓ సంభవంగా మీరు ఇప్పుడు అనుకుంటున్నది ఏది అంతరాత్మలో ఓ అనుభూతిగా ఓ ఆలోచన ఏర్పడి మీ ఆశయానికి అనుగుణంగా కల్పించి సృష్టించబడేంత వరకు సృష్టి కానే కాజాలదు. మీ అనుభూతి ఓ ఆలోచనకు పరికల్పించిన విలువలే దానికి ఓ అస్తిత్వాన్ని మీరు సంకల్పించి వ్యక్తీకరించాలనుకుంటున్న రీతిలో ఓ సృష్టిని సంభవం చేస్తుంది. జగత్పిత అనుక్షణం నిరంతరంగా విస్తరించే పద్ధతి ఇదే. ఈ విధంగా సృష్టి స్వరూపం అనుభూతిగా పరిణమిస్తున్న ఆలోచన మాత్రమే పదార్థపు సృష్టి సంభవిస్తున్నది. సరిగ్గా ఈ పద్ధతిలోనే సృష్టించబడింది. పరిణమించడానికి, సంభవించడానికి, వ్యక్తీకరించడానికి, మీరు కోరుకుంటున్నట్లు జరగడానికి అవకాశాలని అందించి అనుమతిస్తున్నది ఈ ఆలోచనే. మీరు ఎలా జీవిస్తూ ఉన్నారో, ఎలాంటి తప్పొప్పుల్ని ఏనాడు ఎంచకుండా ఉన్నదున్నట్లుగా సదా. మేడం, ఓవర్ టు యు మేడం. Yes. Ranta Master. Indeed, because you have not allowed yourself to remember. But I will tell you this. Listen to it again, and while all the other accounts have utterly failed to explain anything, there is to lacking in this account, and it all follows suit. Convenience you. I will not do that, for I would never convenience you. Only you allow that to occur. Student. Well, can I ask you a couple of questions for clarification? Ranta Master. Indeed. Student, you have said that the Father expands through us. Does that mean that the divine mind is actually growing through us, through our creations? Ranta Master. Indeed, for the Father was in your beginning, the void without form, space without light, and he always would have been that had he not contemplated himself and embraced the thought that he was. When he did that, he expanded himself into light, the first expansion of thought. Of that light all of us became. Why do continue the expansion of the Father into forever? How through the same process of contemplation that the Father began in the birthing of our light forms. From the splendid moment of our soul's birth, each of us began to evolve and expand ourselves. Our souls enabled us to captivate thought and hold it in the form of emotion. Through that we could go inward, contemplate the thought, and expand into creativity. That is what allowed the world to come into being, the flower to be a seed into a bloom, and the animals to become and roam. Thought, your beloved Father, is of itself unmanifested emotion. Thought is not given credence as being until it is manifested as emotion within the soul. Once the thought is embraced and recorded in the soul, then it becomes real, then it has design, then it has structure,
then it has permanence. Who created everything that you see here? It was not God. The thought. It was you, the gods, the emotion, who took thought and felt it into the lowered forms of matter. What you term reality does not become that until a thought is embraced into emotion within the soul to form an ideal of creation and then expressed as created form. It is feelings and the values of emotion that gives thought credence and the form that you call reality. That is how the Father grows every moment. Created form is thus the evolution of thought into emotion. That is what allows matter to be created. That is what allows you to create, to evolve, to become, to express, to do whatever you choose to do. And you have never been judged by the life force that allows you to be what you are. For in being what you are, you expand and give credence to the mind of God. Over to you, madam. ఓకే మేడం, ఓకే, మనం ఇక్కడికి స్టాప్ చేసుకుందాంలేండి. Yes.